హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇవాళ డే 9. ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే రక్షాబంధన్. సో ముందుగా హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. నేనైతే ఈ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా మరిది మ్యారేజ్ అని వచ్చాను కదా, కుదరలేదు హైదరాబాద్కి వెళ్ళడం. సో అందుకే ఇక్కడే ఫెస్ట్ చేసుకుంటున్నాను నేను. మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ కి, మా మరిదికి, మా బావకి, మా మామయ్యకి అయితే రాఖీ కడతదంట. సో ఈ ఇయర్ అయితే మా బావగారు లేరు కాబట్టి మా మామయ్యకి, మా హస్బెండ్ కి, మా మరిదికి అయితే కడుతుంది. అలాగే మా హ్యాపీ గాడికి కూడా కట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ లేను కాబట్టి ఈ ఇయర్ అయితే మేము ఉన్నాం కాబట్టి అందరం కలిసి రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా అత్తయ్య నాకు కట్టింది, నేను మా అత్తయ్యకి కట్టాను. తర్వాత మా మామయ్య, మా అత్తయ్యది ఆశీర్వాదం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇంట్లో అందరూ నాతో బాగా కలిసి ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే. ఇంకా ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని రాఖీ అయితే ఇది కట్టింది మా అత్తయ్య. మెయిన్ రాఖీ అంటే అదే అంటారు కదా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ గా టెంపుల్ కి అయితే వచ్చేసాము, నేను, మా ఆయన, మా పాప. ఈ టెంపుల్ కోసం నేను లాస్ట్ టైం అయితే నా వీడియోస్ లో పోస్ట్ చేశాను కదా మినీ వ్లాగ్. మా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో కొరివి వీరభద్ర స్వామి టెంపుల్. మళ్ళీ మేము ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం స్వామిని దర్శించుకోవడానికి. సో చాలా స్పేషియస్గా అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్, చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టిచ్చేసాం, మాది కొబ్బరికాయ కొట్టిచ్చేసి స్వామిని అయితే దర్శించుకుందామని లోపలికి వెళ్ళిపోయాం. చూసారా ఎంత బాగున్నాడో దేవుడు. ఇక్కడైతే దీపాలలో ఆయిల్ పోస్తున్నాను నేను. ఆల్రెడీ దీపారాధన చేసిన దాంట్లోనే ఆయిల్ పోసాను. అక్కడ నుంచి మేము ఇంటి దగ్గర ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ అమ్మగారు చాలా ప్రత్యేకమైనది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసి మా అత్తయ్య అయితే నాన్ వెజ్ వండింది, మటన్ వండిందంట. నేను మటన్ తినను అసలు, అందుకే మళ్ళీ చికెన్ తీసుకొస్తే చికెన్ వండుతున్నా. మా అత్తయ్య మర్చిపోయి మటన్ వండేసింది. సో ఇక్కడ నా చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే. ఫైనల్ లుక్ చూసేయండి ఎలా ఉందో. నాకైతే నోరు ఊరిపోయింది, అప్పటికే ఆకలి వేస్తుందని చెప్పి ఫాస్ట్ గా చేసుకున్నాను. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి రాఖీ కట్టడానికి రాఖీలు తీసేసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి చాలా వర్షం ఉంది, అయినా ఫాస్ట్ గా వెళ్ళాను. అన్నయ్య కూడా టెంపుల్ కి వెళ్ళాలి, పూజారి అన్నయ్య. ఇంకా రాఖీ కట్టేశాను. అన్నయ్య నాకు గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు, శారీ. పాపం నా కోసం వెయిట్ చేశాడంట అన్నయ్య అంతసేపు, టెంపుల్ కి వెళ్ళేది కూడా ఆగి. హ్యాపీ చూడండి, ఫిషెస్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దానికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. సో మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. డే 10 లో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.